హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ బ్లాగ్స్. సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో ఇంకొక బెస్ట్ రెసిపీ అండి, ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్. పిల్లలు ఏదైనా ఇష్టంగా తింటారు, ఫ్రూట్స్ తినమంటే మాత్రం వాళ్ళకి చాలా కష్టము. చిన్న చిన్న ట్రిక్స్ వాడి పిల్లల చేత ఫ్రూట్స్ తినిపిద్దామా ఈ సమ్మర్లో కూడా. కస్టర్డ్ని ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి వేసి ఇవ్వచ్చు. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, కానీ పిల్లలు ఇష్టంగా తినాలంటే వాళ్ళకి కొంచెం స్పెషల్గా చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బౌల్లో కింద హనీ వేయండి. తర్వాత కస్టర్డ్ని ఇలా ఒక లేయర్గా వేసేసి తర్వాత ఫ్రూట్స్ వేయండి. ఫ్రూట్స్ గ్రేప్స్, మస్క్ మిలాను, యాపిల్, బనానా వేసానండి. ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు, పపాయ, వాటర్ మిలాను, ఏ ఫ్రూట్ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. హనీ వేసారంటే ఇంకొంచెం స్వీట్గా ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, అందుకే హనీ కూడా యాడ్ చేశాను. ఫ్రూట్స్ వేసిన తర్వాత పైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత దాని మీద ఐస్ క్రీమ్ వేయాలి. ఐస్ క్రీమ్ మీద మళ్ళీ కొంచెం హనీ వేయండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఐస్ క్రీమ్ మీద హనీయే కాదు, ఇంకా చెర్రీస్ అని, టూటీ ఫ్రూటీ, ఇలా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. కస్టర్డ్ ఒకసారి చేసిన తర్వాత 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. ఐస్ క్రీమ్ అయితే తెలిసిందే కదా, ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. బయట షాపుల్లో ఎన్ని కొనిపెట్టినా సరే పిల్లలకి మనం చేసి పెడితే వాళ్ళు ఇంకా మనల్ని చాలా ఇష్టపడతారు, చెప్పిన మాటల్లో వింటారు. పిల్లలు మాట వినట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న రెసిపీస్ ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ రెసిపీలో ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.